హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలగాలన్నా, ఇంట్లో ధనధాన్యాభివృద్ధి కలగాలన్నా, సంతానం, పిల్లలు, కుటుంబం అందరూ క్షేమంగా మంచిగా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్టైశ్వర్యాలు ఇంట్లో కలగాలన్నా, మంచి పనులు జరగాలన్నా ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉట్టి అండి. ఇది మార్కెట్లో కనీసం కేవలం అది ఒక 40 నుండి 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. దీని విలువ కానీ ఇది ఇంట్లోకి తీసుకొచ్చి దీన్ని వాడిన తర్వాత మనకు దాని విలువ అర్థమవుతుందండి. ఈ ఉట్టి పైన పాల చెంబు కానీ, పెరుగు పాత్ర కానీ, నెయ్యి పాత్ర కానీ, పసుపు ఇలాంటి మంగళకరమైన వస్తువుల పాత్రలు ఉట్టి పైన ఉంచి మనం అవసరం ఉన్నప్పుడు వాడేటప్పుడు తీసినప్పుడు ఆ ఉట్టి ఊగుతుంది కదండి. అలా ఊగినప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవినే మనం ఉయ్యాల ఊపిన భావన కలిగి ఇంట్లో లక్ష్మీ కార్యాలు, మంచి శుభకార్యాలు జరుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారండి. అందుకే దీపావళి కేదారేశ్వర వ్రతంలో కూడా ఆ కుండని ఉట్టిపైన ఉంచుతారు కదండి మహాలక్ష్మి అమ్మవారిని. అలాగే కొత్త చీపురును తీసేటప్పుడు పాత చీపురువి కూడా 5 పుల్లలు కొత్త చీపురుకు పెట్టి ఇది కొత్త చీపురు ప్రారంభించేది బుధవారం, గురువారం ప్రారంభించాలండి. ఆ పాత చీపురు పుల్లలు కొత్త చీపురుకు పెట్టి 5 కుంకుమ బొట్లు కూడా పెట్టి అప్పుడు ఊడవడం ప్రారంభించాలండి. బుధవారం ఊడుస్తున్నట్లయితే మనము అది ఊడ్చే రోజు ఊడ్చు స్టార్ట్ చేసేటప్పుడు మా ఇంట్లో పెళ్ళి అనుకుంటూ ఊడిస్తే పెళ్ళిళ్ళు కాని వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయండి. గురువారం ఊడ్చేటప్పుడు మా ఇంట్లో పురుడు అంటే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని పెద్దలు అంటారండి. ఈ విధంగా చీపురును ఉంచకూడదండి, ఉల్టా అదే ఇట్లా మామూలుగా ఈ రకంగా ఉంచాలండి చీపురుని ఇంట్లో. ఇట్లా ఉంచితే మంచిదండి. అదే కొత్త చీపురు, ఇప్పుడు న్యూ మోడల్ చీపుర్లు కూడా ఇలా ఉంచకూడదండి. అలాగే గడపను మనం కడుగుతాం కదండి, అలంకరించక ముందు పసుపు కుంకుమ బొట్లు పెట్టకముందు ఎవరైనా దాటకూడదండి. దాటవలసి వస్తే మళ్ళీ కడిగి పసుపు కుంకుమలు పెట్టాలండి. అలాగే మనం వాకిల్లో వేసే ముగ్గుల్లో పసుపు కుంకుమ అస్సలు అలంకరించకూడదండి. ముగ్గుల్లో ఎందుకంటే బయట వాకిలి కాబట్టి అది తొక్కిళ్ళలో ఉంటుంది, అందరూ తొక్కుతారు కాబట్టి అలంకరించకూడదండి. అలాగే శుభకార్యాలలో పూజల్లో మాత్రం అలంకరించుకోవచ్చండి. అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు పసుపు కుంకుమ ఖచ్చితంగా మనం ముత్తైదులకు పెట్టాలండి. అలాగే మనం స్నానం అయ్యాక పిల్లలు కానీ, పెద్దలు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ తలస్నానం చేశాక మొహం తుడుచుకొని వెంటనే కుంకుమ ధరించాలండి. లేకపోతే ఈలోపు ఎవరైనా తుమ్మితే మళ్ళీ స్నానం చేయవలసి వస్తుందని మా పెద్దలు చెప్తారండి. అందుకని తొందరగా మొహాన్ని తుడుచుకొని ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. అలాగే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు భర్త ఎదురుగా పెట్టుకోకూడదండి. అంటే ఈమెంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? నిజమండి. భర్త ఎదురుగా ఉన్నప్పుడు భర్తే మనకు కుంకుమ బొట్టును అలంకరించాలండి. ఇది మా పెద్దలు చెప్పిన అక్షర సత్యం అండి. భర్త ఎదురుగా మనముగా బొట్టు ధరించకూడదండి. భర్తే మనకు నుదుటిన కుంకుమ, పాపిట్లో సింధూరాన్ని అలంకరించాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాతృభాషలోనే మాట్లాడుకుందాం, ఇతర భాషలను గౌరవిద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి.